తెలుగింటి తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ఘనమైన పండుగ బోనాల పండుగ. ఆషాఢ మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండుగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాఢ మాసంలోని ఆదివారం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల జాతరను జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. అయితే మొదటి రోజే గురువారం రావడంతో జూన్ 26వ తేదీ నుంచే బోనాల సంబరాలు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్ల గురించి రివ్యూ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ పలు సూచనలు చేశారు. జంట నగరాల్లోని మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రావద్దని, బోనాల పండుగను జరపడం కోసం ఎక్కడా లోటు లేకుండా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. ఒకవేళ బోనాల ఏర్పాట్లకు ఈ డబ్బులు సరిపోలేదు, ఇంకా కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు ఎక్కడ రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారికే ఇబ్బంది వచ్చింది. ఈసారి అలాంటి సన్నివేశం మళ్లీ రిపీట్ కావద్దని అధికారులకు సూచిస్తున్నా అని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని, గతంలో ఏర్పాట్లు చేసే సమయంలో జరిగిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ జరగకుండా ఈ ఏడాది ముందస్తుగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. జూన్ 26న ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆ రోజు గురువారం కనుక తొలి బోనం గోల్కొండలోని అమ్మవారికి సమర్పించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. తర్వాత వరుసగా బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలుంటాయి. ఈ సంబరాల్లో రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. కనుక దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ అండ్ ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకుని పండుగలకు ముందే పనులను పూర్తి చేయాలని, ఈ బోనాల సందర్భంలో విధులను నిర్వహించే అధికారులు ఉద్యోగంలా భావించకుండా ఒక సేవ చేస్తున్నామని భావించాలని చెప్పారు. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలని అన్నారు. అదేవిధంగా బోనాల జాతరలో విధులను నిర్వహించే పోలీస్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద ఈ బోనాల జాతరలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, కనుక ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు మంత్రి కొండా సురేఖ.